నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలోని మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలోని చదువుకుని గోల్డ్ మెడలిస్ట్ నైన తాను అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ వాటిని కూడా వదులుకొని ఇక్కడ ప్రజలకు తన వంతు సేవలు అందించాలని వచ్చానని, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలతోటి అధికారంలోకి వచ్చిందని, 5 నెలలైనా కూడా వాటి మాట మరిచిందని, జాబ్ క్యాలెండర్ ఊసేలేదని, 46 జీవో రద్దుపరిచిందని, నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదంటుందని, ఇటువంటి సమయంలోని ఆ హామీల అమలుకు ప్రతిపక్షం చాలా బలంగా ఉండాలని, అందుకే ప్రశంసించే గొంతుకను కాకుండా ప్రశ్నించే గళాన్ని పంపాలని పట్టభద్రులను కోరుతున్నానని, విజ్ఞులు, సమాజం గురించి ఆలోచించే శక్తి కలిగిన పట్టభద్రులు లైక్లు, వ్యూస్ల కోసం చూసే వారికి బ్లాక్ మెయిల్ చేసే వారిని కాకుండా నిరుద్యోగుల కోసం, యువత కోసం, పట్టభద్రుల కోసం పనిచేసే వారిని గుర్తించి పంపాలని కోరారు. తాను ఎమ్మెల్సీగా గెలిస్తే తన గౌరవ వేతనంతో నిరుద్యోగుల అవసరాల కొరకు నిధి ఏర్పాటు చేస్తానని, ఎమ్మెల్సీ కోటా ఫండ్ అలాగే లైబ్రరీల కోసం, నిరుద్యోగ యువత కోసం వెచ్చిస్తానని తెలియజేశారు. కావున ఎన్నికల్లోని పట్టభద్రులంతా కూడా బ్యాలెట్ లోని 3వ సంఖ్య తన పేరు పక్కన 1వ అంకె వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాయకులకి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడం ఇష్టం లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సరే, అది విఫలం రాకపోయి ఉండొచ్చు, చర్చ జరుగుతున్నది. మరి దాని సంగతి ఏంది? కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇది పట్టభద్రుల ఎన్నిక కాబట్టి దీన్ని మంచిగా ఒక మేధో మదనానికి మనం ఉపయోగించుకోవాలి. మంచి చెడులను విశ్లేషించుకోవడానికి ఉపయోగించుకోవాల్సిందిగా మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము మిగతా విషయాలు చాలా స్పష్టంగా మేము మాట్లాడదలుచుకోలేదు. తప్పకుండా మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. గత 4 పర్యాయాలుగా ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. ఎంతమంది వచ్చినా, ఎన్ని పార్టీలు పోటీ చేసినా కూడా ప్రజలు పదే పదే ఈ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరంపర కొనసాగుతుందని చెప్పి మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. చేసిన తర్వాత సరే, అధికారుల వల్లనో సరైనటువంటి ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్లనో ఆ జియో ఇష్యూ అయింది. ఆ జియో ఇష్యూ అయిన తర్వాత కొంతమంది విద్యార్థులు పాపం ఇబ్బంది పడ్డారు. ఇది వాస్తవం. మాకు ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు కేటీఆర్ గారిని కలిసి దాన్ని సవరించమని కోరగా కేటీఆర్ గారు కూడా దీన్ని తప్పకుండా సవరించాల్సిందే అని చెప్పి అక్టోబర్ 30 తారీఖు రోజు ఈ నిరుద్యోగులు పోయి కలిస్తే సవరిద్దామని వారు చెప్పిన తర్వాత తక్షణమే 3వ తారీఖే కోడ్ వచ్చింది. ఆ వచ్చే నెల 3వ తారీఖే కోడ్ వచ్చింది. దాన్ని సవరించలేకపోయినాం. కానీ ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 46 బాధితులారా, మీరందరూ కాంగ్రెస్ పార్టీతో కలిసి రండి, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామని హామీ ఇచ్చాం. కానీ 5 నెలలు గడిచింది. మేము ఇంతసేపు ఎగ్జామినేషన్స్లో కూడా చాలా ప్రశ్నలు వచ్చినాయి. చాలామంది విద్యార్థులు కూడా దీన్ని వాడుకున్నారు. దీంతో పాటు 5 బుక్స్ నేను పబ్లిష్ చేసిన, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. కాబట్టి దాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కాబట్టి రాయేందో, రత్నమేందో, మంచేందో, చెడేందో, పాలేందో, నీళ్ళేందో, నిజమేందో, అబద్ధమేందో తేల్చగలిగేటువంటి శక్తి విద్యావంతులకు, పట్టభద్రులకు ఉన్నది. కాబట్టి ఎవరు అర్హులో ఆ అర్హులకు గురించి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను ఓటర్ మహాశయులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ప్రశ్నించే గొంతు అని చెప్పి ఒక ఆయన గొంతు తెచ్చుకుంటున్నాను. సరే, మీరు నిజంగా ప్రశ్నించే గొంతు అయితే ఈ 5 నెలల్లో మెగా డిఎస్సి మీద, నిరుద్యోగ వృత్తి మీద, జాబ్ క్యాలెండర్ మీద, నోటిఫికేషన్స్ మీద, డిఏల మీద, పిఆర్సీ మీద కేవలం 3.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే ఈరోజు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. టీఎస్పీఎస్సీ వచ్చిన తర్వాత 2,62,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 23,000 కంపెనీలను తీసుకొస్తే 17 లక్షల మందికి ఉపాధి కలిగింది. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఒకనాడు 53,000 కోట్ల రూపాయలైనటువంటి ఐటీ ఎగుమతులు ఈరోజు 2,50,000 కోట్ల రూపాయలకు చేరింది. వాస్తవం కాదని అడుగుతున్నా. మరి ఇదంతా ఉపాధి కల్పన జరగలేదా? అయినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు పెరగాలి, మీకు కాదంటలేము. ప్రభుత్వ ఉద్యోగాలు పెరగాలి.
దానికి మీరేం చేసినారో చెప్పండి. ప్రజలు ఎంతో ఆశపడి, ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతో ఆశపడి మిమ్మల్ని గెలిపించారు కదా, మరి మీరేం చేశారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు. నేను ప్రశ్నిస్తున్నా, 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని మీరు చెప్తున్నారు కదా. నోటితోని మమేకమైతూ రాజకీయ పార్టీలో నేను సైతం ఒక క్రియాశీలక పాత్ర పోషించాను. రాజకీయ నాయకుడిగానే చాలా మందికి తెలుసు, ఒక ప్రశ్నించే గొంతుగా చాలా మందికి తెలుసు, ఒక అండగా నిలిచేటువంటి వ్యక్తిగా నేను చాలా మందికి పరిచయం. కానీ నేను చదువుకున్నటువంటి చదువు 10 మందికి ఉపయోగపడాలనేటువంటి ఒక లక్ష్యంతో నేను ఈనాడు సెంటర్ పేజ్ ఆర్టికల్స్ రాసేవాడిని. తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ చాలా ఆర్టికల్స్ రాశాను నేను. అవి చూసినటువంటి ఆర్సి రెడ్డి, ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ వాళ్ళు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు నన్ను పిలిచి మరి తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇవ్వమని అడిగితే చాలా కాలం పాటు సమయం దొరికినప్పుడు అలా నేను తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇచ్చాను. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎకానమీ మీద, తెలంగాణ ఎకానమీ మీద ఇంగ్లీష్ బుక్ లేదని చెప్పేసి నిరుద్యోగులు, వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టమేందో తెలిసినటువంటి వాడిని, 10 మందిని కాపాడే తత్వం ఉన్నటువంటి ఒక వృత్తికి చెందినటువంటి వాడిని. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. ఒక అవకాశం ఇస్తే విద్యావంతులకు, మేధావులకు, తెలంగాణ సబ్బండ వర్గాలకు కూడా న్యాయం చేయడానికి అన్ని శక్తులు నేను ఒడ్డి పోరాటం చేస్తా. మొన్న ఒక ఆయన అంటుండు, నువ్వు ఏమిస్తావు అసలు, నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తావు కదా అని అంటుండు. నేను అమెరికాలో పనిచేశాను, కొంత డబ్బు కూడా సంపాదించిన, నా అవసరాలకు మిగిలిందంతా కూడా వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన 3-4 ఏళ్లలోనే నేను పేద విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, పేద ప్రజల కోసం, వాళ్ళకి అండగా నిలవడం కోసం, వాళ్ళకి ఆసరా అందించడం కోసం ఖర్చు పెట్టాను. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు ఇవ్వడానికి. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, రేపు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తప్పకుండా గెలుస్తా. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా మంచి వాళ్ళని గెలిపిస్తారు. నాకు సంపూర్ణమైనటువంటి ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, పరీక్షలు నిర్వహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వాళ్ళు డబ్బు కొట్టుకుంటున్నారు. నిరుద్యోగ యువత అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మేము లైబ్రరీలో పోతాం కూడా అదే అంటాను వాళ్ళు. మేము పొద్దున లైబ్రరీ పోయినాం, అక్కడ ఒక జాబ్ యాస్పిరెంట్ నన్ను పక్కకు తీసుకెళ్ళి మరీ చెప్పిన, అన్న వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, 30,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పి వారే చెప్తున్నారు. కాబట్టి వెంకరెడ్డి గారు ఆలోచించాలి. కేటీఆర్ గారు ఒక యువ నాయకుడు, ఒక డైనమిక్ లీడర్, వాస్తవాలు ఏందో చెప్పడానికి ఒక పార్టీ ప్రతినిధిగా తప్పకుండా వస్తారు. మీరు చెప్పుకోవాల్సింది ఉంటే మీరు ఏదో చెప్పుకోండి, కానీ దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందే ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. చాలా గమ్మత్తు ఉంటుంది, చాలా గమ్మత్తు ఉంటుంది. మాకున్నది 2 ఎమ్మెల్యేలే, 2 ఎమ్మెల్యేలకి ఇంతమంది భయపడతాను. 2 ఎమ్మెల్యేలకి